హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీతి శ్రీధమ్. మేము ఇప్పుడు ఉడిపిలో కృష్ణుడి గుడికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ టీవీలో పూజ లైవ్ చూపిస్తున్నారు. ఇది టెంపుల్ సరౌండింగ్స్. ఫ్రీ దర్శనం లైన్ చాలా పెద్దది, అందుకే శీఘ్ర దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ భగవద్గీతని కోటిసార్లు రాసే యజ్ఞం జరుగుతుంది. అంటే ఇక్కడ భగవద్గీత బుక్ కొనుక్కొని కంప్లీట్గా రాసి వీళ్ళకి పోస్ట్ చేయాలి. ఈ బుక్స్ అలా పోస్ట్లో వచ్చినమాట. ఈ బుక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉన్నాయి. మా మమ్మీ కూడా ఒక బుక్ కొనుక్కుంది. ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేసుకున్నాం. నాకు మా అన్నకి 2 ఫ్లూట్స్ కూడా కొనుక్కున్నాం. ఇక్కడ బ్రాస్ ఐడల్ కలెక్షన్ చాలా బాగున్నాయి. ఇది ప్రసాదం కౌంటర్. ఇక్కడ లడ్డూలో అటుకులు కూడా మిక్స్ చేశారు. అందుకనే ఏమో కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తర్వాత గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి లంచ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ కొంతమంది ప్లేట్ లేకుండా నేలపైన తింటున్నారు. ఈ గుడి లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. అనంతేశ్వర స్వామి టెంపుల్, శివుడు టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, ఇలా ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చేసాం. నవరత్నాలతో చేసిన స్వర్ణ రథం ఉంది. తర్వాత రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇంకిక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మురుదేశ్వర్కి వెళ్ళాం. ఈ మురుదేశ్వర్ టెంపుల్ బీచ్ ఒడ్డున ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద శివుని స్టాట్యూ ఉంటుంది. ఇది కైలాస్ కేవ్. దీని ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్. ఇక్కడ కైలాస్ స్టోరీ మొత్తం ఉంది.
ఇది గుడి చుట్టూ వ్యూ. ఈ స్టాట్యూ 123 feet. ఇది వరల్డ్స్ టాలెస్ట్ గోపురం. దీని హైట్ 249 feet. టోటల్ 20 floors. ఈ గోపురానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ లిఫ్ట్ ఎక్కడానికి చాలా రష్ ఉన్నదని మేము వెళ్ళలేదు. ఈ గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చేసాం. మేము నెక్స్ట్ డే ఊరు వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. Thanks for watching. Please do like, share and subscribe. Bye bye.